వెల్కమ్ టు నందినీస్ టాక్స్. ఈరోజు మనం నల్లేరు కాడ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుని ఎట్లా కొయ్యాలో చెప్తాను. చేతులకు నూనె రాసుకోవాలండి. నూనె రాసుకుని అప్పుడు కొయ్యాలి, లేదంటే చెయ్యి అంతా దురద పుడుతుంది అన్నమాట. ఇదిగోండి, ఈ 4 కార్నర్స్లో ఉన్న ఈ పైన ఇలా తీయాలి. ఇలా మొత్తం అన్నీ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆకులు కూడా మంచిది, ఈ ఆకులు కూడా ఫ్రై చేసుకుని పచ్చడి పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కట్ చేసుకుని బాగా నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది తింటే నడవలేని వాళ్ళు కూడా పరిగెడతారంట. మరి ఇది చాలా మంచిది. అలానే ఒకసారి అప్పుడప్పుడు తింటే యూజ్ ఉండదండి. వారానికి ఒక 3 సార్లు అన్నా దీన్ని వాడాలన్నమాట. అటు పచ్చడి చేసుకోవచ్చు, లేదా దీన్ని ఎండబెట్టి పొడి చేసుకుని డైలీ ఒక గ్లాసులో 1 టేబుల్ స్పూన్ పొడి కలుపుకుని తాగితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఉక్కులాగా పనిచేస్తాయి. ఇప్పుడు పచ్చడికి మనం నువ్వులు 4 టేబుల్ స్పూన్లు నువ్వులు బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకో. నువ్వులు తీసేసినాక ఇదే బాణలో నూనె పోసుకుని నూనె వేడెక్కాక ఒక 10-15 పచ్చిమిరకాయలు కారాన్ని బట్టి, ఎవరో కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇందులో ఫ్రై చేయాలి. వేగిపోయినవి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా కడిగి పెట్టుకుని ముక్కలు చేసుకుని కడిగి పెట్టుకున్నాం కదా, ఈ నల్లేరుగడ్డ ముక్కల్ని ఈ నూనెలో వేసి ఆకులతో సహా వేసేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇదిగోండి, మగ్గిపోయింది బాగా. ఇది ఇందులో కొంచెం చింతపండు, అంటే వేడి ఉంది కదా, ఈ వేడికి చింతపండు అనేది మెత్తబడుద్ది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయినాయండి. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర, అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు, ఈ 3 వేసుకుని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడి అయింది కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. లాస్ట్లో వేయించి పక్కన పెట్టుకున్న నల్లేరుగడ్డ ముక్కల్ని కూడా వేసుకుని, అది చింతపండు 2 కలిపాం కదా, ఆ 2 వేసుకుని గ్రైండ్ చేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. నూనె పెట్టి నూనె వేడెక్కినాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు చుట్టుపక్కలాడాలి. అలాగే 1/2 టీ స్పూను శనగపప్పు, 1/2 టీ స్పూను జీలకర్ర, మెత్తగా దంచిన వెల్లుల్లి రెబ్బ, 2 ఎండుమిరపకాయలు, ఫైనల్గా కరివేపాకు వేసి పచ్చట్లో వేసి తాలింపు వేసాను. టేస్టీ నల్లేరుగడ్డ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.